విఘ్నులైన సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ రాబోయే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇక మీ అందరికీ భ్రమరవాసిని 7వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. గత వారం కథ కొద్దిగా చెప్పుకోవడము మనకు షరా మామూలు కదండి. అది రీక్యాప్ లాగా జరిగిన కథ కొద్దిగా క్లుప్తంగా నేను మీకు చెప్తానే, జ్ఞాపకం తెచ్చుకోవడానికి. మీరు రణాదిత్యుడు అనే కాశ్మీర రాజు రణరంభ అనే చోళదేశ రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన తర్వాత వారి శోభనం గదిలో కొన్ని విచిత్రమైన చిత్రములు, శిల్పము అన్నీ గమనించాడు. వాటి సంగతి తెలిసింది. తర్వాత తనకు అర్థమైనది, తాను పెళ్లి చేసుకుంది మామూలు సాధారణమైన మానవ కన్య కాదని. ఆ 3 రోజులు జరిగిన తర్వాత ఈయనకి ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు. వాటికన్నిటికీ నేను పరిష్కారం చూపిస్తాను అని రణరంభ చెప్పింది. అది కూడా కాశ్మీరం పోయిన తర్వాత అనింది. సరే, కాశ్మీరంకు బయలుదేరినారు. గాంధారము నుంచి పోతున్నారు. దారిలో నదులు పొంగాయి. ఇక ఆ వరదల మీద ఉన్న నదిని దాటడం సఖ్యం కాక నది ఒడ్డున గుడారాలు వేసుకుని 4 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఆహారము విషయంలో కొద్దిగా గొడవలు పడ్డారు సైనికులు. చోళ సైనికులు, కులూత సైనికులు, కాశ్మీర్ సైనికులు 3 భాగాలుగా ఉన్నారు సైనికులు. వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు వచ్చినాయి. తన్నుకున్నారు, కొట్టుకున్నారు, కొంతమంది చనిపోయారు. రణరంభ వారినందరినీ స్పృశించి చనిపోయిన వాళ్ళని కూడా బతికిచ్చింది. ఆమెకి ఎన్నో శక్తులు ఉన్నాయి అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఆ వరదల మీద ఉన్న నదిలోకి ఒక శివలింగం కొట్టుకొని వచ్చింది దొంగలతో పాటు. సరే, ఆ శివలింగంను తీసుకొని రమ్మని ఒక చోళదేశపు సైనికునికి రణరంభ ఆజ్ఞ ఇచ్చింది. అతను పోయి తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చినప్పుడు అతని మనసులో ఒక ఊహ తట్టింది. అక్కడ ఒక శివాలయం నిర్మించాలి, ఆ శివాని అవన్నీ ఊహలు కూడా ఆమె కనుక్కొని ఆ సైనికుడి పేరు కుట్టి అని తెలుసుకుంది. ఇది కుట్టి దేవాలయంగా ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పింది. అలాగే రణాదిత్యుడు రాజుతో చెప్పింది, ఇక్కడ ఆ దేవాలయంతో పాటు ఇంకో 2 దేవాలయాలు కూడా కడతాం మనము అని చెప్పింది. సరే, ఇంత జరిగే లోపల ఇక్కడ రణరంభ గుడారంలో ఒక అందమైన రాజకుమార్తె ఒక ఆమె కూడా వచ్చింది రణరంభతో పాటు. ఆమె కులుత దేశపు రాజకుమార్తె. ఆమెకు ఏదో మనసులో గుబులు పుట్టి ఏడుస్తోంది. ఆ ఏడుపు ఎందుకో ఆమెకి తెలియదు. ఆ ఒక తీవ్రమైన భావావేశం వల్ల. ఆ భావావేశం ఎందుకు కలిగిందో ఆమెకు మొదట అర్థం కాలేదు. కానీ రణరంభ ఆమె మనసు తెలుసుకుని ఆమె మనసులో ఉన్నదంతా తవ్వి బయటకు తీసి ఆమెకి చూపించింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది, నా మనసులోని భావాలన్నీ ఈమె ఎలా కనుక్కుంది అని. అది జరిగిందేమంటే, కులుత దేశపు రాజకుమార్తె ఈ రణాదిత్యుడిని చూసింది. మొదటిసారి పరాయి పురుషుడిని దగ్గరగా చూసింది. ఆమెకి ఏవేవో భావాలు కలిగాయి. ఆ అడోలసెన్స్లో అంటే ఆ తెలిసి తెలియనితనము, కొత్తగా యవ్వనం ఆవిర్భవించిన ఆమెలో కొత్త కొత్త ఊహలు, కొత్త కొత్త కోరికలు కలిగాయి. ఆ కోరికల స్వరూపం ఏమిటో ఆ అమ్మాయికి సరిగా అర్థం కాలేదు. అవన్నీ రణరంభకి అర్థమైనాయి. రణరంభ అర్థం చేసుకుంది, ఆ అమ్మాయిని ఓదార్చింది. తర్వాత అనుకోకుండా ఈ శివలింగం వచ్చినప్పుడు అప్పుడు 2వసారి కూడా మళ్ళీ రణాదిత్యుడు ఆమెను చూడడం జరిగింది. రణాదిత్యుడు కూడా ఆశ్చర్యపోయాడు, ఈ అమ్మాయి ఎవరు అనుకున్నాడు. అది అలా జరిగింది. ఆ చూపుల వెనుక ఒకరినొకరు 2 నిమిషాల పాటు తదేకంగా చూసుకున్నారు. ఇదే అందరికీ అర్థమైంది కూడా, చుట్టుపక్కల వాళ్ళు. కొంతమంది ఆశ్చర్యపోయారు కూడా, ఇదేంది ఇలా జరిగింది అనుకున్నారు. తర్వాత శివలింగాన్ని తాత్కాలికంగా ఒక గుడారంలో ప్రతిష్ఠించి పూజలు అవి చేశారు. అప్పుడు పూజ చేయడానికి ముందు రోజు రాత్రి రణాదిత్యుడు, రణరంభ ఉపవాసం ఉన్నారు. వాళ్ళతో పాటు అమృతప్రభ కూడా ఉపవాసం ఉంది.
ఎందుకు అనేది అమృతప్రభకు కూడా అర్థం కాలేదు. అది రండ్రంబ ఆదేశం. మరుసటి రోజు పూజ జరిగింది. ఆ పూజ జరిగినప్పుడు రణాదిత్యుడికి అమృతప్రభకు ఒక భ్రాంతి కలిగింది. రణాదిత్యునికి ఏమనిపించింది, తన పక్కన కూర్చుంది రండ్రంబన అమృతప్రభన అని ఒక అనుమానం కలిగింది. అలాగే అమృతప్రభ దూరంగా ఒక పరిచారిక వెనక నిలబడింది కదా, ఆమెకు భ్రాంతి కలిగింది. తాను వెళ్ళి రణాదిత్యుని పక్కన కూర్చున్నట్టు పూజ సమయంలోనే. ఆశ్చర్యపోయింది ఆమె. సరే, తర్వాత భోజనాలప్పుడు ఏదో ధ్యాసలో ఉన్న రణాదిత్యుడు రణరంభ ఒక దేవతాంశ అనే సంగతి మర్చిపోయి తన కంచంలో ఉన్న ఎంగిలి పదార్థం ఒక స్వీట్ తీసి ఆమె కంచంలోకి విసిరాక అయ్యో నేను తప్పు చేశాను, ఆమె దేవతాంశ కదా అనుకున్నాడు. కానీ ఆ వేసిన ఆ మధుర కణము ఈమె అమృతప్రభ కంచంలో పడింది. అమృతప్రభ తెలియకోకుండా దాన్ని తినేసింది కూడా. అది రణాదిత్యుడు చూడలేదు అనుకుంది, కానీ రణాదిత్యుడు గమనించాడు. సరే, ఇంతవరకు పోయిన వారం నేను చెప్పిన కథ. వీళ్ళిద్దరి మధ్య ఏముంది అసలుకు? ఒకరినొకరు ఎందుకు అలా చూసుకున్నారు, ఎలా గాఢంగా చూసుకున్నారు, ఎందువల్ల జరిగింది, ఇవన్నీ కూడా ప్రేమలో ఒక భాగమే అన్నట్టుగా రణరంభ వివరించైతే చెప్పింది. ఎవరికి? అమృతప్రభకు. రణాదిత్యుడు మనసులో ఏముందో తెలీదు, కానీ రణాదిత్యుడికి అర్థమైనది ఏమంటే రణరంభకి ఏమాత్రం కోపం లేదు, ఒక రకంగా ఇది ఆమె పన్నుగడ అనేది అర్థమైంది రణాదిత్యుడికి. సరే, ఇంకా నిన్నటి వారం ఇంతవరకు మీకు కథ చెప్పాను కదా, తర్వాత ఏమైందో చూద్దామా మరి. ఇక ఆలస్యం లేకోకుండా కథలోనికి వెళ్ళిపోదాం. ఇది రాణిగారి గుడారమేనా అంటే అవును అనే సమాధానం. రాణిగారు లేరా? లేరు, నదీ తీరంనకు వెళ్ళిరి. నిన్నొక్కరితోను వదిలిపెట్టిపోయిరా? ఎవరో పరిచారికలు ఉండవలేను, వారెచ్చటికి పోయిరో తెలియదు. ఈ సంభాషణ ఎవరి మధ్య జరిగింది చూద్దాం. నువ్వు రాణిగారి గుడారంలోనే ఉందివా? కాదు, నాకు వేరే గుడారం ఉన్నది. మరి ఇచ్చట ఎందుకుంటివి? రాణిగారు తాను వచ్చేటి వరకు నన్ను ఇందు ఉండమన్నది. ఆమె నీకేమగును? అప్పగారగును. ఎటువంటి అప్పగారు? ప్రేమగల అప్పగారు, కంటికి రెప్పవలే నన్ను చూచుచున్న అప్పగారు. అది కాదు నేను అడుగున్నది. ఆమెకు 2 పుట్టిళ్ళున్నవి. నీవు ఏ పుట్టినింటి చెల్లెలువు? అమృతప్రభకు రాజు యొక్క గడుసుదనం తన గడుసుదనంకు మించినదని తెలియను. సరే, ఇప్పుడు ఈ సంభాషణ బట్టి మనకు అర్థమైంది ఏమిటి? రణాదిత్యుడు రణరంభ గుడారంకి వచ్చాడు. ఆమె గత వారం చెప్పింది కదా, నీ ఇష్టం వచ్చినప్పుడు నా గుడారానికి రా, ఏం పర్వాలేదు, మాట్లాడుకుందామని చెప్పింది. సరే, అతన్ని రమ్మనింది. తాను గుడారంలో లేదు. గుడారంలో అమృతప్రభ ఉంది. పక్కన వేరే పరిచారికలు ఎవరు లేరు. రణాదిత్యుడు వచ్చి ఈ గుడారం రాణిగారి గుడారమేనా అని అడిగాడు అమ్మాయిని. అవును అంటే రాణిగారు లేరా అని అడిగాడు. నది తీరంకి వెళ్ళిందంటే నిన్నొక్కతనే వదిలిపెట్టిపోయిరా? ఇన్ని ప్రశ్నలు వేశాడు. సరే, అక్కగారు రాణి నీకేమవుతుంది అంటే అక్క అవుతుంది అంది అమృతప్రభ. ఎలాంటి అక్క అని అడిగాడు. అడిగితే ఇప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది? ఆయన ప్రశ్నలు వేయట, తన సమాధానములు చెప్తా. తానెంత ధైర్యవంతురాలనా అనుకుంది. ఇట్లు ప్రశ్నలకు సమాధానములు చెప్పగలిగిన తాను 3 నాళ్ల కింద అంత కళవళ పట్టేందుకు, మొన్న అంత గగ్గోలు పట్టేందుకు? అందరూ ఉన్నప్పుడు లజ్జయా? ఏకాంతంగా ఉన్నప్పుడు లజ్జ లేదా? అప్పుడు భయమా? ఇప్పుడు లేదా? లేకపోవటం ఏమిటి? భయంగానే ఉన్నదే. భయం ఎందుకు? తనకు అర్థమగటలేదే. ఇంతలో రాజు నుండి మరలా ప్రశ్న ఉదయించను. నువ్వు చెల్లెలువు, ఎట్టి చెల్లెలువైననేమి, ఎక్కడి చెల్లెలువైననేమి, రాజదుహితవు, రాజకూతురువే కదా అన్నాడు. అవును అంది. నిన్నొంటరిగా నీ తల్లిదండ్రులు ఈమె వెంట ఎట్లా పంపించిరి? ఒంటరిగా ఏమి? మా అక్కగారు తోడున్నది కదా, ఆమె పరిరక్షణ ఉన్నది కదా అంది అమృతప్రభ. ఏం పరిరక్షణ? నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉంటివి అని రాజంటే,
ఒంటరిగా ఉన్ననేమి, ఇది రాణిగారి కుటీరము, రాణిగారికి ఒక మర్యాద ఉన్నది, ఆ శిబిరంకు ఒక మర్యాద ఉన్నది. శత్రువులు వచ్చి ఆక్రమించినప్పుడు రాజాంతఃపురములకు భయమేమో కానీ ఆ దేశపు రాజు పరిపాలించుచుండగా అతడు పరాక్రమవంతుడు కాగా అతన్ని చూచి శత్రువులు భయపడగా అతని అంతఃపురంలో భయం ఎట్లా కలుగును? ఏ రాజును తన అంతఃపురం యొక్క మర్యాదను తాను ఉల్లంఘించడు. చాలా గడుసుగా సమాధానం చెప్పింది. అప్పుడు రాజన్నాడు, నా వంటివాడు ఉల్లంఘించవచ్చును అని. అమృతప్రభ అంది, నాకు భయం వేయుచున్నది. ఈ రాజిట్టి వాడని తెలిసించో మా అక్క ఈ రాజును పెండ్లాడేది కాదు అని. ఆడినది, ఇప్పుడేం చేయలేను? చేతులు కాలిన తర్వాత ఆకుల కొరకు వెతికేం ప్రయోజనం అని రాజంటే, అంతఃపురం మర్యాద ఉల్లంఘించుట అనగా ఏమి అంది అమృతప్రభ. ఆ మాట నేననలేదు, నువ్వే అంటివి. దాని తాత్పర్యం నువ్వు చెప్పించు, నేను వినవలుతును, అంటే వినడానికి ఇష్టపడతాను అన్నాడు రాజు. ఆమె లేనప్పుడు ఆమె అంతఃపురంలోనికి వచ్చుటయే మొదటి ఉల్లంఘన. ఆమె లేదని చెప్పిన తర్వాత వెనకకు తిరిగిపోకుండుట ద్వితీయ ఉల్లంఘన అంది అమృతప్రభ. తృతీయ ఉల్లంఘనం ఎట్లుండును అంటే అని రాజంటే, అది ఉల్లంఘించేటి వారికే తెలియవలేను అంది అమృతప్రభ. నాకు తెలియట్లేదు, ఈ 2 ఉల్లంఘనములు తెలిసి చేయలేదు, నువ్వు చెప్పించు, దాన్ని కూడా ఉల్లంఘించదు అంటే ఈ రాజు మరింత గడుసుగా తృతీయ ఉల్లంఘన, 3వ ఉల్లంఘనం ఏమి అన్నాడు. అంటే ఏమేమి రూల్స్ అన్నీ తోసిపుచ్చినాడు ఆమె అనింది. ఆ 3వది కూడా చెప్తే అది కూడా నేను చేస్తాను అంటున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అనింది, రాణిగారు నన్ను ఇచ్చట ఉండమన్నది. ఆమె లేనప్పుడు ఎవరు వచ్చినానో తాను లేనని చెప్పమంది. వారు వెళ్ళిపోదురని ఆమె అనుకున్నది. తమరెవరో వచ్చినారు, మీరు వెళ్ళుటలేదు, నేను మిమ్మ వెళ్ళిపోమ్మని అడుగుచున్నాను, మీరు వెళ్ళనిచో అది తృతీయ ఉల్లంఘన, అది 3వది అంది. అప్పుడు రాజన్నాడు, నువ్వు నన్ను ఎరుగుదువు, ఎరగనట్లు మాట్లాడుచున్నావు, తెలిసి కూడా తెలియనట్టు అంటున్నావు అని రాజంటే, నేను మేము ఎరగను అంది ఆ పిల్ల. ఎందుకు ఎరగవు? చక్కగా ఎరుగుదు. మొన్న నా వంక తదేక ధ్యానంగా చూచితివి, నా వలనే నిశ్చేష్టురాలవైతివి. శివలింగం పీఠంగా నిర్మించిన ఉత్సవ సమయమందు నా పక్కన కూర్చుంటివి. గడిచిన రాత్రి నా ఉచ్ఛిష్టము అంటే నా ఎంగిలి ఆరగించితివి. నేను కాశ్మీర దేశాధిపతినని నీకు తెలియను, నా పేరు రణాదిత్యుడని నీకు తెలియను, నన్ను ఎరుగను అందువు. భార్య వలె నా పక్క కూర్చుంటివి, భార్య వలె నా ఎంగిలి భుజించితివి, నన్ను ఎరుగవా? నేరుగా అడిగేశాడు పాపం. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఎరుగుదువా ఎరగవా, నీకు తెలుసా నేను తెలీదా అనింది. అప్పుడు ఆ అమ్మాయి అంది, అయ్యా మీ పక్క నేను కూర్చుండలేదు, కూర్చున్నట్టు నాకు భ్రాంతి కలిగాను. మీ ఎంగిలి నేను తినవలేనని తినలేదు, మర్యాదోల్లంఘనం జరుగునని తినట జరిగింది. నేను మొన్న చూచి నిశ్చేష్టురాలనైతే నిజమే, దానికి చాలా కారణములు కలవు. మీరు కాశ్మీర రాజ్యాధిపతులని నాకు తెలియదు, మీ వంక ఎందుకు చూచితునో నాకు తెలియదు. మా అక్కగారు దానికి వ్యాఖ్యానం చేసింది. ఆమె పండితురాలు, ఆమె ముందు మాట్లాడుటకు మనమెవ్వరము అంది అమృతప్రభ. నన్ను కూడా కలిపెదవెందులకు, ఆమె ఏం వ్యాఖ్యానం చేసింది అని రాజు అడిగితే, మహారాజా తమరిని అభ్యర్థించుచున్నాను, తమరిప్పుడు వెళ్ళి ఆమె వచ్చిన తర్వాత మరలా దయచేయవలేనని ప్రార్థన. భయపడుతోంది పాప. ఆమె ఇంతలో వచ్చును, ఆమెను ప్రతీక్షించుచు నిచ్చటనే ఉండేదను. ఇచ్చట కూర్చున్న నాకు పానీయం ఏదైనా వసగ్గలవా? నేను వత్తునని ఆమెకు తెలియను, ఆమెయే నన్ను రమ్మన్నది. నేను వచ్చేటి వేళకు ఆమె లేకుండుట, ఆమె బదులు నిన్నిచ్చుట ఉంచుట, దీనిలోని అర్థమేమి? నాకు తెలియదు అని అమృతప్రభ అంటే, నేను నీ వంక చూచి తిని, నువ్వు కళవళపడితివి, నిశ్చేష్టురాలవైతివి, నేను నిన్ను స్పృశింతును, నీవేమగుదవో, నిన్ను తాకితే నువ్వేమైపోతావో అన్నాడు. అంటే నాకు ఇక్కడ ఒక పాట గుర్తొస్తుందండి, ఏదో సినిమా పాట. సరే రాజా, నాకు అర్థం అవ్వట్లేదు, నన్ను స్పృశించుట ఎందులకు అంతే అమ్మాయి.
నిన్ను చూచుట ఎందులకు? మొదటిది చూచుట, రెండవది స్పృశించుట. చూసినప్పుడు అట్లయితివి కదా, స్పృశించినప్పుడు ఎట్లగదువు అన్న భావం నాకు కలుగుతున్నది. చూడగానే తబ్బిబ్బపడుతుంది, ఇంకా తాకితే ఏమైపోతావో అని. అప్పుడు భయం వేసింది, నాకు అప్పుడే భయం వేసింది, ఇప్పుడు మరియు భయం వేయుచున్నది అంది ఆ అమ్మాయి. అప్పుడు భయం వేసినది, ఆ భయం వెనక ఒక సుఖమో వాంఛయో భాషించినది అన్నాడు రాణాదిత్యుడు. మా అక్క ఇట్లే వ్యాఖ్యానం చేసింది, ఆమెయు మీరును ఒక్క బడిలోనే చదివినట్టున్నారు అంది అమృతప్రభ అమాయకంగా. అప్పుడు రాణాదిత్యుడు అన్నాడు, ఇది యవనోదయం అన్న పాఠశాల, సర్వజీవులు దాని అందే చదువుదురు. అందరి చదువు ఒక్కటియే, విషయం ఒక్కటియే. చదువులో కొందరు సుకుమారంగా చదువుదురు, కొందరు ముగ్ధత్వంతో చదువుదురు, కొందరు ధూర్తంగా చదువుదురు, కొందరు రాక్షసంగా చదువుదురు. నీది ముద్దరాలి చదువు, అది అట్లుంచుము. నీకు ఇప్పుడు ఎక్కువ భయం వేయించున్నది కదా, నేను స్పృశించినచో ఎక్కువ సుఖం అనుభవింతువు, ఎక్కువ కోరికను కలిగి ఉందువు అని రాజు లేచి ఆమెను గ్రహింపబోయెను. ఆమెను పోయాడు పట్టుకోవడానికి. ఆమె పెద్ద బండ నడుమ విసిరేయబడిన తటాకం వలె అయ్యను. ఒక పెద్ద బండ కొలంలోకి విసిరితే ఆ కొలనంతా తరంగములు లేస్తాయి, చాలా గడబిడవుతుంది. అలా అయిపోయింది ఆమె. అతడు ఆమెను గ్రహించెను, పరిష్వంగం చేసెను, చుంబించెను, ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆమె రాయి విసిరివేయటం వలన కలిగిన కెరటములు తగ్గిపోయి చెరువులోని జలము మరలా ఒక సమస్థితికి వచ్చి రాయి పడలేదన్నట్టు ఉపరి ప్రశాంత జలాకృతి ఆయన కామ్గా అయిపోయింది. ఆమె మాట్లాడలేదు. రాజు ఎన్ని ప్రశ్నలు వేసినను సమాధానం చెప్పలేదు. రాజు చేతిలో మెత్తని బంతి వలె నయ్యను. ఆమె భయంగానే ఉండెను, సుఖముగానే ఉండెను. రాజు వెళ్ళిపోవాలని ఉండెను, వెళ్ళిపోవులేమో అన్న భయము కలుగుచుండెను. ఆమెకు తన స్థితి తనకే తెలియకుండెను, రాజునకు కూడా తన స్థితి తనకు తెలియకుండెను. అతడు అనిశ్చిత మనస్కుడై ఉండెను. అది దివావేళ, పగటి వేళ. రాణి ఒక్క అంతఃపురము, శయ్యామందిరం కాదు. రాణి ఈ సన్నివేశంను సమకూర్చెనని అతనికి తెలియను. ఆమె తన సజ్జ మీద తన శిలాప్రతిమను అమర్చెను. అది తనకేమి సుఖము? అందుచేత ఆమె ఈమెను తనకై తెచ్చెను. ఈమె సరిగ్గా తన వంటిది. శరీర విన్యాస వైభవం చేత, సౌందర్యం చేత, కులీనత్వం చేత, తన యందు అనురాగం చేత ఈమె అచ్చంగా తన ప్రతికృతి. ఈమె శిలాప్రతిమ కాదు, ఈమె మానవి. ఆమె కాదు, ఈమె ముద్దరాలు. ఆమె కాదు, ఈమె లోకసామాన్యురాలు. ఆమె కాదు, ఆమె కాదు. ఇది ఏం సన్నివేశము? ఈమెను తాను వాంఛించుట లేదా? ఆమెను కంటే ఎక్కువ వాంఛించుచున్నాడు. అయ్యో, ఈమెనే ఏల పెండ్లాడలేదు. తాను ఈమెను ఇప్పుడు అనుభవించో ఆమె ఏమగును? ఈమె తల్లిదండ్రులు ఏమందురు? ఇది న్యాయమా? రాజునకేమీ తోచలేదు. ఆమె మహావిద్వాంసురాలై, దేవతామూర్తి అయి తన్నిట్టి క్లిష్ట పరిస్థితుల్లో పెట్టిందేమి? రాజునకు కోపం వచ్చెను. రాజు ఒక సంఘర్షణలో ఉన్నాడు. ఆమె ఎవరు, ఈమె ఎవరు, ఈమెను ఎందుకు ఇట్లా ఇరికించింది అన్నట్టు, తనని ఎందుకు ఇట్లా ఇరికించింది అని రాజుకు కోపం వచ్చింది. అమృతప్రభకు దూరంగా నిల్చుండి ఇలా అన్నాడు, నువ్వు కులూత దేశాధిపతి కూతురువు. మీ నాయనగారిని అడిగి నిన్ను పెండ్లాడేదను. నీ పేరు అమృతప్రభ. నువ్వు నా పాలిటి అమృతమువు. ఓసి ప్రియురాలా, నిన్నిప్పుడు నేను అనుభవించగలను, కానీ ఇది ధర్మం కాదు. నువ్వు నాకు భార్యవు, నిజమైన భార్యవు, బ్రహ్మచేత విధింపబడిన భార్యవు. నేను వెళుతున్నాను, నాకు తెలియను. నేను వెళ్ళినంతనే నువ్వు దుఃఖపడేదవు. దుఃఖపడకుము, భయపడకుము. 4-5 దినములలో మన వివాహం జరుగును. ఓసి అమృతప్రభ, నిజంగా నువ్వు నా కొరకే జన్మించితివి. రాజు వెళ్ళిపోయాడు. అమృతప్రభ రిచ్చపడి, అంటే ఆశ్చర్యపోతూ అతని వంక చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రిపూట
రణరంభ రణాదిత్యుని వద్దకు పోయిన ఇట్లా నేను, మహారాజా, తమరు కులూతరాజు వద్దకు దూతలను పంపనక్కర్లేదు. నేను ఇదివరకే వారికి వార్త పెట్టి తిని, వారు రేపు పొద్దుటికో రేపు సాయంత్రంకో ఇచ్చటికి వస్తురు. రాజకుటుంబం అంతయు ఒత్తురు, వివాహ పరికరములతో ఒత్తురు. ఎల్లుండి మంచి లగ్నం, అమృత ప్రభకును మీకును వివాహం జరుగును. మహారాజా, మీ ఔదార్యమునకు, మీ ఔద్ధత్యమునకు, మీ ధర్మబుద్ధికి, మీ క్షమాశీలమునకు నేనెంతయూ సంతోషిస్తున్నాను. నేను తుచ్చుని కొరకు జన్మ ఎత్తలేదు, మహాసుగుణవంతుని కొరకు ఎత్తి తిని నా అనుగ్రహం అపాత్ర న్యస్తం కాలేదు. రాజా, నేను నీ యందు దయ వహించుచున్నాను అని రణరంభ వెళ్ళిపోయింది. నువ్వు చాలా మంచివాడివి అని ఒప్పుకుంది ఆమె. రాజు నివ్వెరపోయాడు. మర్నాటి పొద్దుటికే కులూత దేశాధిపతి సకుటుంబంగా సవివాహ పరికరంగా వచ్చాను. అంటే వివాహానికి కావలసినవన్నీ తీసుకునే వచ్చాడు కులూత దేశపు. ఆ మర్నాడు వివాహం జరిగింది. పెత్తందారుతనమంతయు రణరంభ చేశాను. ఆ మర్నాటి రాత్రి అమృత ప్రభ రాణాదిత్యులు తత్శుభం కొరకు వేరే నిర్మింపబడిన గుడారంలో అర్ధయామం దాటిన తర్వాత కలుసుకొండ్రి. పానుపు లేదు, అంటే పాటలు నాట్యములు లేవు, చెండ్లాటలు గంధపూతలు తమలపాకులు కొరటలు లేవు. రాజు మంచం మీద పరుండి ఉండెను. అమృతప్రభ ద్వారం వద్ద నిలిచి ఉండెను. రాజు వచ్చి, ఓసే అమృతప్రభ, నువ్వు మంచం మీద పండుకొనుము, నేను ద్వారం వద్ద నిల్చుందును అనను. అమృతప్రభ తన బాహువులు భర్త కంఠం నందలంకరించిన. అమృతప్రభకు స్మృతి లేదు. ఆ స్పర్శ సుఖంలో ఆమెకు ఒడలు తెలియలేదు. రాజు మెత్తని లత్తకుతో చేసిన బొమ్మ వంటి పెండ్లాంను పాన్ప మీదకు చేర్చెను. స్పర్శ మాత్రమున ఇంతటి పరమసుఖమును భజించేడు భార్యతోడ సంసారం చేయటేట్లు. లోకంలో భార్యలతో సంసారం చేసి ఆమెకు పరమసుఖమును కలిగించవలేను. ఈమెను పరమసుఖం నుండి దింపి ఈమెతో సంసారం చేయవలేను అనుకున్నాడు. ఈమె అంత పరవశించిపోతుంది, స్పర్శతోనే పరవశించిపోతుంది, ఇంకా ఆమెతో సంసారం చేయడం ఎట్లు అనుకున్నాడు. సరే, ఇక్కడితో 2 భాగములు అయిపోయినాయండి ఈ నవలలో. నేను ముందు చెప్పాను కదా, ఈ భ్రమరవాసిని నవలను విశ్వనాథ వారు 5 భాగములుగా రచించారు. ఇందులో 2 భాగములు ఇప్పుడు దీంతో పూర్తయినాయి. మొదటి భాగము రణాదిత్యుడు రణరంభ వివాహం కావడము, అతనికి ఇవన్నీ సమస్యలుగా అనిపించడము, పరిష్కారములు తోచకపోవడము, రణరంభ నీ సమస్యలకు నేను పరిష్కారం సూచిస్తాను కాశ్మీరంకు పోయాక అనడము, అక్కడితో ఒక భాగం అయిపోయింది. 2వ భాగము వీళ్ళ ప్రయాణంతో మొదలైంది. వీళ్ళు ప్రయాణం చేయడము, ప్రయాణంలో పదనిసలు కొన్ని జరగడము, తర్వాత అతను అమృత ప్రభను చూడడము, ఇదంతయు రణరంభ కల్పించిన సన్నివేశం అని తెలియడము, రణరంభనే తాను పూనుకుని తాను సూత్రధారిగా మారి వీళ్ళిద్దరికీ వివాహం చేయడము, ఇవన్నీ జరిగింది. దీనితో అంటే ముందు రణరంభను పెళ్లి చేసుకున్నాడు, తర్వాత అమృతప్రభను పెళ్లి చేసుకున్నాడు. అమృతప్రభ నిజమైన భార్య, అమృతప్రభతో ఆనందంగా ఉన్నాడు. ఇది 2వ భాగం. 2 భాగాలు ఇక్కడ అయిపోయినాయి. ఇప్పుడు 3వ భాగము మొదలవుతోంది. మన దాంట్లో మాత్రము 7వ భాగము కొనసాగుతోందండి. సరే, ఇక్కడ కాశ్మీరంకు చేరుకున్నారు. రణాదిత్యుడు తన 2 భార్యలతో కలిసి కాశ్మీరంకు చేరుకున్నాడు. కాశ్మీరం చేరినంతనే రణాదిత్యుడు పట్టమహర్షి అయిన రణరంభకు ఒక అంతఃపురము, చిన్నరాణి అయిన అమృతప్రభకు ఒక అంతఃపురము ఏర్పాటు చేశాను. రణరంభ రాజు అమృతప్రభను ఎక్కువ చూచి తనను తక్కువగా చూచును అనుకునింది. అమృతప్రభనే పట్టమహర్షిని చేయును అనుకుంది. తనకు పట్టమహర్షత్వం లేదు, ఏమీ లేదు, ఇచ్చించు ఒక గౌరవ స్థానం ఇచ్చును, అంతఃపురంలో ఉంచును, ఏదైనాను హితం కావాల్సించో అడుగును మొదలైన భావన చేసింది.
రాజు సర్వదా అమృతప్రభతోనే ఉండును, తన దగ్గరికి రానే రాడు. నిజానికి రావాల్సిన అవసరము లేదు. అంతఃపురంలో, కోటలో, రాజ్యంలో రణరంభని వివాహమాడినే కానీ ఆమెకు ఇతనికి ఏం సంబంధం లేదు అని చెప్పుకున్నట్టు చేయను అని ఆమె ఈ మొదలైన ఊహలన్నీ చేసింది. తొలుత వారిరువురు కాశ్మీరంలో ప్రవేశించినప్పుడు కానీ, ప్రయాణించినప్పుడు కానీ, శ్రీనగర్ ప్రవేశం చేసినప్పుడు కానీ ఎక్కువగా రాజు తన భార్యలకు మేలి ముసుగులు, జనులు వారిని చూచుటకు వీల్లేనితనము చేయలేదు. రాణివాస స్త్రీల మర్యాదలు నేర్పుతూనే ఉండెను. జనులకు రాణులనిద్దరినూ చూచుటకు అవకాశం కలుగుతూనే ఉండెను. అమృతప్రభ రణరంభలిద్దరినూ దివావేళలంతటినూ కలిసి ఉండిచుండిరి. అమృతప్రభ కంటే రణరంభ కొంచెము ఉదాత్తమైన మూర్తి. తక్కిన భేదం ఏమీ లేదు. ముఖములందు కూడా ఎక్కువ పోలికలు కనిపించుచుండెను. రణరంభను విడిగా చూసించో ఆమె ఎందున్న మహాసౌందర్యం మాత్రమే గోచరించేదేమో. ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు సౌందర్యమంతయు అమృతప్రభ ఎందుకు గోచరించుచుండెను. రణరంభ ఎందు సౌందర్యమును మించిన ఒకానొక లక్షణం కనిపించుచుండెను. అది అధిక దీప్తియో మహిమయో ఏదైనా దేవతా లక్షణమో. ఆమెను చూచినంతనే జనములకు గౌరవం కలుగుచుండెను. ఆమెను కన్నెత్తి చూచుట అపచారం అనిపించుచుండెను. కానీ అమృతప్రభ మాత్రము నేత్రములకు చల్లనై, హృదయమునకు ఆహ్లాదకారి అయి, రాణి అన్న శబ్దమునకు వాచ్యతా భూమి అయి ఉండెను. ఇద్దరు రాణులు వచ్చిన తర్వాత కోట అంతయు తళతళలాడిపోచుండెను. ఒక నూతన భాగ్యము, నూతనమైన శోభ, నూతనమైన ఉత్సాహము లక్ష్మి తమ కోటలోనికి ఒడ్డిగిలింది అనిపించెను. మానవునిది శరీరం. ఈ శరీరమునకు కొన్ని భోగములు కలవు. అందులో ఉత్తమమైన భోగము పురుషునకు స్త్రీ సంభోగము. ఆ భోగము రాజునకు అమృతప్రభ వద్ద ఉన్నది. అందుచేత రాజు రణరంభ వద్దకు పోనక్కరియే లేదు. కానీ రాజు ఎదలో ఒక భావం మెదులుచున్నది. ఆ భావము కృతజ్ఞతామయము. రణరంభ యొక్క దయలేంచో తనకు అమృతప్రభ యొక్క లాభం కలిగేది కాదు. రణరంభయే ఆమెను సంతరించెను. తాను మహాదేవి, రాజు సామాన్య మానవుడు. దేవతలకు మానవులకు సంసర్గం కుదరదు. ఒకవేళ అట్టి సంసర్గం కలిగినచో మానవుల శరీరములు నిల్చునో నిల్వవో, వారి భాగధేయములు పుష్పించునో భస్మీభూతమగునో. దేవతలు వరములిచ్చేటి వారే కానీ భార్యల వలె వచ్చి నీ ఇంటిలో పనిచేసేవారు కాదు. శయ్యామందిరమున నీకు భోగానుభవం సంపాదించి పెట్టేవారు కాదు. ఆ దేవి ఎందుకో తన యందు అనుగ్రహం నేర్పింది, ఎందుకో తన భార్య అయినది. లోక సామాన్యమైన భార్యత్వం కుదరదు. అందుచేత లోక సామాన్యురాలైన భార్యను కుదిర్చినది, తన వెంట తెచ్చినది. తలుచుకున్న కొలది ఆ సన్నివేశములన్నీ చిత్రములుగానే ఉన్నవి. కులూతరాజు తన కూతుర్ని రణరంభ వెంట పంపరు జరుగున, రథసేన మహారాజు రణరంభకు వివాహం చేయమని ఎంత స్నేహితుడైనను కులూత దేశమునకు పంపుట ఏమి? ఎచ్చటనైనను తండ్రుల కూతురులకు పెళ్లి చేయుదురు, పెరచోట్లకు పంపించుట సంభవించదు. సంభవించను పో, తల్లిదండ్రులు కూడా ఒత్తురు, కన్యాదానం చేయుదురు. కాదా ఎవరికైనా దత్తత ఇచ్చుట ఉన్నది, వారు పెళ్లి చేయుటయు ఉన్నది. తల్లిదండ్రులు అచ్చంగా రాకపోవట లేదే. పైగా దత్తత ఎవరికిత్తురు? పిల్లలు లేని వారిని అడిగినచో ఇత్తురు, వారు బంధువులైనచో ఇత్తురు, స్నేహితులైనచో ఇత్తురు. ఆ అడిగిన వారికి సంతానం లేకుండా ఉండవలేను. కులూతరాజునకు 3 కుమారులు 3 కుమార్తెలు. తండ్రి కూతురుకు పెళ్లి చేసుకొని లేనివాడైనచో బంధువుల పిల్లని తెచ్చి తమ ఇంటిలో పెళ్లి చేయుట కలదు. వారిద్దరి మధ్య ఈ పరిస్థితుల్లో ఒక్కటి లేదు. ఇంకా ఒకటి కనిపించుచున్నది. కాశ్మీరంలకు చోళదేశం మిక్కిలి దూరం. తన కూతురు ఈ కాశ్మీరాధిపతినే కోరెను. కాశ్మీరాధిపతి ఇంత దవ్వు తరలి వచ్చుటానుగా ఎంతో కష్టం. అల్లునకింత కష్టం కలిగించుట ఇందులకని సమీప దేశమైన కులూత దేశమునకు పంపెను. ఈ ఒక్క కారణం సరిపోవునా? ఇది మొదటి విడ్డూరం. రణరంభ కులూత రాజాంతఃపురంన నెల ఉన్నదో 15 దినములున్నదో ఒక కొత్త బాలిక మరియు చోటికి ఎగిన తర్వాత చనువు ఏర్పడుటకు కొన్ని దినములు పట్టును.
వారును వీరును బెరుకుగా ఉందరు. అందులో రాజవంశములలో ఎవరి భవనములు వారివి, కావలసినవన్నీ పరిచారికలు చేయుదురు. చనువు కలుగుటయే కష్టము, ప్రేమలు కలుగుటయే కష్టము. వ్యవహారమంతయు పరస్పర గౌరవముల మీద, మర్యాదల మీద, ఆచారముల మీద సాగుచుండును. అట్టి స్థితిలో రణరంభ రాజభార్య మీద, చెల్లెండ్ర మీద ఇంత అధికారం ఎట్లా సంపాదించును? ఈ బాలికను తన వెంట పంపమనగా వారి పంపుట అచింత్యమైన విషయం, అంటే ఆలోచింపలేని విషయం. ఒకవేళ చనిపోయిన సైనికులను బతికించెను, గాయపడిన వారికి శాంతి సమకూర్చెను, మూలనున్న ప్రతిమను తెచ్చి తన పానపు మీద పరుండబెట్టెను. ఇవన్నీ దేవతా మహిమ కానిచో ఇంద్రజాలం కావచ్చును. కులూతరాజు దంపతులు తమ వివాహం కాని పిల్లను రాజు యొక్క స్నేహితుని బలవంతం చేతనో ముఖమాటం చేతనో తమ ఇంటిలో పెండ్లి చేయుటకు తీసుకొచ్చిన పిల్ల వెంట ఆమె అత్తవారింటికి ఆమెతో పంపుట, ఇది ఇంద్రజాలం మాత్రం కాదు. మచ్చు చల్లెను అనవలేను, కనుకట్టు కట్టుట కాదు, అది సొంతసేపులు విడిపడును. మచ్చు చల్లుట అట్లు కాదు, మచ్చు చల్లుట నిద్రాళువులైన వారి మీద జరుగును. ఈ పద్ధతి ఎట్లున్నదనగా, ఒక మానవాతీతమైన శక్తి కలిగిన యోగినియో దేవతయో మానవ హృదయములను వశపరుచుకున్నట్టున్నది. ఇది రెండవ ఆశ్చర్యం. నదీ తీరంన తనకు ఆమె కనిపించినట్టు చేసినది, ప్రేమ అంకురింప చేసినది, దోహదము చేసినది, పండించినది, ఏకాంత సమాగమం సమకూర్చినది. అంతయు తాను అనుకున్నట్లే జరిగి తిరవలేనని ఆమెకు తెలియను. ఆమెయే వార్త పంపినది. కులూత రాజకుటుంబము వివాహం నెరుపుటకు మర్నాటికి వచ్చును. ఇదంతయు మాయగా ఉన్నది కానీ మరి ఒక విధంగా లేదు. అన్నిటికంటే అబ్బురం కొల్పేడు విషయము, రణరంభయు అమృతప్రభయు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు కారు, ఒక తండ్రి సంతానం కారు, కవల పిల్లలు కారు. ఈ రూపసామ్యము అంటే రూపంలో పోలిక ఎచ్చటి నుండి వచ్చింది? ఎంత రూపసామ్యం ఉన్నను విభేద లక్షణములుండును. నిదానించి చూచించో విభేదము నిస్సంశయంగా తెలియను. రణరంభాదేవి యొక్క ముఖమునందలి దేవతాదీప్తిని తొలగబెట్టించో వారిద్దరి మధ్య భేదమే లేదు. అంత ఒక్క రీతిగా ఉన్నారిద్దరు. సొంత మక్క చెల్లెళ్ళు కారు, కవలలు కారు. రాజునకు ఒక్కటి తోచిన, ఈ రణరంభాదేవి లక్ష్మీదేవియే. ఆమె పేరు భ్రమరవాసిని. ఈ భ్రమరవాసిని అన్న పేరు తాను పెట్టను. తాను పెట్టనంట కంటే తనకు స్ఫురించను అనుట ఉత్తమం. ఎందులకు స్ఫురించను? పెండ్లిపీటల మీద మంగళసూత్ర బంధనం వేళ ఎవతయో వచ్చి కూర్చుండెను. అప్పుడు భ్రమరి నినాదం వినిపించెను. భ్రమర దర్శనం కలిగెను. ఈమె భ్రమరవాసిని అనిపించెను. ఆ అనిపించుట ఏమి? పోనిమ్మ, తాను భార్య కాబోచున్నది. మా ఇద్దరకు శరీర సంపర్కం ఉండదు. ఆమె సౌందర్య దర్శనం చేసిన తర్వాత ఆమె యందు వాంఛ కలగకుండదు. దేవతల యందు పురుషులకు వాంఛ కలిగినచో రెండు మార్గములు. ఆ దేవత వాణిని సంహరించుటయో, అతనిని ఇంకొక విధంగా పాలించుటయో. బండముండాసురులను భద్రకాళి సంహరించినట్టు సంహరింపవలేను. పరమేశ్వరీగత కామవాంఛ ఎవనికి ఉదయించును? సర్వనాశన హేతుక జన్మ కలిగిన వాణికి ఉదయించును. ఆ దేవికి వాణి యందు అనుగ్రహం కలిగెను. వాణిని పెండ్లి చేసుకున్నా? అవును, పెండ్లి చేసుకున్నాను. మరి వానితో సంసారం చేయునా? ఇది చాలా విచిత్రంగా ఉన్నది. దేవి అనగా ఎవరు? నిర్గుణమైన, గుణాతీతమైన, సచ్చిదానంద స్వరూపమైన, ప్రపంచాతీతమైన, సర్వ జగద్వ్యవహార పరిపాలన దక్షమైన, సర్వ జగన్ నిర్మాణశీలమైన, సర్వ జగత్ అధినేత్రకమైన బ్రహ్మ పదార్థం ఉన్నది. అందు సంకల్పం జరిగినది. హిరణ్య గర్భాదులు సృజింపబడ్రి. సృష్టి జరగవలెననగా అది స్త్రీ పుంసయోగాత్మకమై ఉండవలేను. ఆ బ్రహ్మ పదార్థమే సంకల్పం చేసిన భాగము, సృష్టి అభిముఖమైన భాగము. తనలో తాను పురుష లక్షణములను, స్త్రీ లక్షణములను బీజాత్మకములుగా, పరిణామ వికాస గుణ సహితములుగా, తనలో తానే చెరిసగముగా,
సర్వసృష్టియు సంకల్పాత్మకం గనుక సంకల్పించుకొని సృష్టించుకొని మహా అణుస్వరూపంగా ఉండెను. ఈశ్వర భావం పొందినప్పుడు పురుషత్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరమయముగా, స్త్రీత్వము లక్ష్మీ పార్వతి సరస్వతి రూపంగా వికసించింది. బ్రహ్మ చైతన్యము తాను కల్పించుకున్న సంకల్ప దోషం చేత, ఆత్మారామ లక్షణం చేత యోగులు తమయందు తామే రమించినట్టు, స్త్రీ పురుష లక్షణం చేత పరమేశ్వరుడు తనయందు తానే రమించుచున్నాడు. అక్కడి రమణ లక్షణము ఒట్టి తేజోమయ సంయోగము, దీప్తి కణ సన్నికర్షణము, ఆనంద బిందు సంకలనము, ఇంచుమించుగా ఆత్మారామ లక్షణం వంటిదే. అంతటితో సరిపోలేదు. జీవసృష్టి ప్రారంభించినది బ్రహ్మ చైతన్య లక్షణము చెడిపోకుండా ఉన్నచో జీవసృష్టి ఎందులకు? జీవసృష్టి అనగా మోహము. అధ్యాస ప్రధానమైన విషయ పరిజ్ఞానం మాని అప్రధానమైన విషయములందు రమణములచే స్త్రీ పురుష విభేదము జరిగినది. విభిన్న సృష్టి సాగినది. స్త్రీ పురుష సంయోగము తత్వం నుండి విడిపోయి ఒక మోహభావంతో శరీరగత వాంఛతో కొనసాగినది. మానవుల వాంఛ ఇది, వారి సంభోగం ఇది, వారి ఆనందం ఇది. దేవతలది కాదు, దైవముల లక్షణం ఇది కాదు. వారు జీవలోకమును అనుగ్రహించుటకు స్త్రీ పురుషాకృతులు వహించిరి, కానీ వారికి శరీరములు లేవు. వారి ఆకృతులు పంచభూతాత్మకములు కావు, తేజోమయములు, భావనామయములు. పంచభూతాత్మకమైన శరీరములు కల మానవులకు తేజోమయాకృతులైన దైవములకు సంయోగం ఎట్లు కలుగును? అది ఎట్లుండును? గాలిని కౌగిలించుకున్నట్లుండునా? అగ్నిని తాగినట్లుండునా? సముద్రం పట్టినట్లుండునా? భాగవతంన శ్రీకృష్ణదేవుని బాల్యక్రీడలలో భగవంతుడు దహనార్చిని మింగినట్లుండెను. దహనార్చిని మింగుట ఏమి? అగ్ని కట్టెపుల్లలను ఆశ్రయించి ఉండును, లేదా ఇంధనమును ఆశ్రయించి ఉండును. ఇంధనేతరమైన స్థితి అగ్నికి లేదు. శ్రీకృష్ణదేవుడు జ్వాలలను మింగిన, అగ్నిని సేంధనముగా మింగిన. అడవిలో మండుచున్న కట్టెలన్నింటినీ, చెట్లనన్నింటినీ మింగిన. అక్కడ అట్లు లేదే. జ్వాలారూపమైన వహ్నిని మింగినట్లున్నది. మింగిన సరే, కట్టెనిప్పుగానే ఉన్నది. అడవిలోని వృక్షములు నిప్పు రగులుకొంచున్న కాష్టముల వలె ఉండెన. భగవంతుడు దహనార్చిని మింగెను అనగా అర్చిర్భావము మింగెను అని అర్థం. శిలా సంఘర్షణం చేత అగ్ని ఉత్పాదిల్లును. అగ్ని ఎచ్చటి నుండి వచ్చింది? ఆ శిలలయందు అంతర్హితమై ఉన్నదా? అంతర్హితమైన ఉన్న అగ్నికి అగ్నిత్వం లేదా? దానికి అగ్నిత్వం కలుగుటకు యోగ్యమైన వేరే ఇంధనం కావలేను. పదార్థముల యందు అగ్ని ఉండి అది వెలికి వచ్చి ఇంధనత్వ లక్షణం కలిగిన అన్య పదార్థాశ్రితమై దాని సహాయంతో ఇతరములను దహించుచున్నది. దీని యందే సృష్టి లక్షణం చూడవచ్చును. ఈ చెక్కుముక్కు రాయిలో అగ్ని ఉంటుందా? ఉండదు. కానీ దాని రాపిడి వలన అగ్ని పుడుతుంది, అది చెప్తున్నారు. అదైనా చెక్కుముక్కి రాయిని రాపిడి పెట్టి దాని కింద గడ్డిని కానీ అలా మంటుటకు వీలైన వస్తువును పెట్టినప్పుడే అగ్ని పుడుతుంది. అది దీని అందే సృష్టి లక్షణము చూడవచ్చును. పదార్థముల యందు అగ్ని ఎట్లు వచ్చింది? శిల ఎందట్లా అగ్ని సన్నిహితమై ఉన్నది? శిలలు లేంచు అగ్ని ఏమగును? అగ్ని ఉన్నది, ఈ మాటయే పరమార్థం. అట్లే బ్రహ్మ పదార్థం ఉన్నది. అగ్ని పదార్థగతమై ఉన్నది, చైతన్యము జీవగతమై ఉన్నది. అగ్ని ఇంధనాశ్రితమై దహనశీలమగుచున్నది. జీవుడు శరీరగతుడై కామక్రోధాది విడంబనము చేయుచున్నాడు. దేవతా మానవ విభేద పరిజ్ఞానం ఇట్టిది. ఈ అగ్ని దహనశీలము, ఆ అగ్ని ఒట్టి పదార్థము, ద్రవ్యము. దేవతలు దైవములు ఒట్టి జ్ఞానస్వరూపులు. మానవులు భోగలక్షణం కలవారు. వారికి వీరికి సంయోగం ఎట్లు? మానవుని మోహమంతయు శరీరమందు సౌందర్యమందు. ఆమె
ఒక శరీరంను తద్గతమైన ఒక సౌందర్యంను రణరంభ రూపమున వెలయింపచేసినది. అది వెలయింపు, నిజం కాదు. నాకు దాని యందు వ్యామోహం అంచేత సరిగ్గా అట్టి లక్షణంలే కలిగిన అమృత ప్రభను సృష్టించినది. ఈమెది శరీరం, దేవి నన్నిట్లా అనుగ్రహించినది. అందుచేత రణాదిత్యుడు 10 దినములు రణరంభ యొక్క అంతఃపురము, 10 దినములు అమృత ప్రభ అంతఃపురం. ఇలా జరిగింది. సరేనా అండి? ఇది ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు రణాదిత్యుడు. సంస్కృత భాషలో నిద్రా దరిద్రుడు అని కవి ఒకడున్నాడు. అతడు వ్రాసినది ఒకటే శ్లోకం. ఆ శ్లోకమును బట్టి అతనికి ఆ పేరు వచ్చింది. అతని నిజమైన పేరేమియో ఎవరికీ తెలియదు. అతడు ఇంకొక శ్లోకంను రాసినట్టు కానీ వేరే కవి అయినట్టు కానీ ఏమీయో తెలియదు. ఒకడు చాలా శ్లోకములు రాసి ఉండవచ్చు, ఉప్పనివి చెప్పనివి కావచ్చు. వాటికి పేరు ప్రతిష్టలు ఉండవు. 100కి 1,00,000కి ఎప్పుడో ఒక్క మంచి పద్యంను రాయను. ఇది మాస్టర్ పీస్ అంటారు కదండి, అలాగనమాట. 100కి 1,00,000కి ఎప్పుడో ఒక మంచి పద్యం రాయను, దాంతో వానికి పేరు వచ్చును. వానికి పేరు వచ్చినంట కంటే ఆ శ్లోకమునకు పేరు వచ్చు అనట మంచిది. ఆ శ్లోకమో ఆ పద్యమో భాషలో నిలిచిపోవును. ఆ కవి నిజంగా కవి అయించు వేరే గ్రంథములు రాయను. ఆ గ్రంథములు ఈ పద్యం వలన వచ్చిన పేరుతోడనే నిల్చును. భవభూతి అన్న పేరిట్టి ఒక శ్లోకం నందలి చమత్కారం చేతనే వచ్చింది. నిజంగా భవభూతి పేరు శ్రీకంఠుడు. శ్రీకంఠుడన్న నిజమైన పేరు మాసినది. ఒక పద్యంలో ఉన్న సుకుమారమైన భావన చేత వచ్చిన భవభూతి అన్న పేరు నిలిచింది. స్థానాదస్మాత్ సరస నిచులాత్ అని కాళిదాస్ పేర్కొన్న నిచుల కవి పేరు కూడా బిరుదమే. భవభూతి ఇతర గ్రంథములు రాసిన, నిచులుడేమి రాసినో తెలీదు. ఎట్లయినను సంస్కృత భాషలో ఉన్న మహిమేమనగా రసవంతమై భావనానిష్టమైన ఒక్క పద్యంను రాసినను ఆ పద్యం భాషలో నిలిచి ఉండను. అనగా భారతదేశంలో పూర్వజనులు రసనిష్ఠులు, భావనిష్ఠులు, భావుకులు. వారి బతుకు వారు బతికేడివారు, కానీ ప్రధానముగా భావనామయశీలురు. అందుకనియే పూర్వ భారతదేశమున మహావిద్యలు నిలిచినవి. మహావిద్యలకు స్థానం ఏర్పడింది. ఆ విద్యల యందు నైసిత్యం ఉన్నది, ఔచిత్యం ఉన్నది. గాలికి పుట్టిన సర్వభావములు కవిత్వం కాలేదు, సర్వభావములను విద్యలు కాలేదు, సర్వభావములను శాస్త్రములు కాలేదు. ఇట్టి ఎన్నిక, ఇట్టి పరిగణన, ఇట్టి ఏర్కొంట, ఇట్టి అచ్చమైన భావన, రసవంతమైన భావన, మహావిషయములందలి పరమార్థమును సూచించు భావన నిలుపుకున్నప్పుడే భారతదేశంలోని నాగరికత వంటి స్వచ్ఛమైన నాగరికత, విచారణ దక్షమైన, సువిస్పష్టమైన, స్వచ్ఛమైన నాగరికత వచ్చును. లోకంలో అనేక భావములుండును, ఊహలుండును. అనేకమైన ఊహలలో ఒక చమత్కృతి భాషించును. ఆ చమత్కృతి ఎంత లోతున్నది, ఆ చమత్కృతి ఏ యథార్థమును నిరూపించుచున్నది అన్న చర్చ ఉండవలేను. చమత్కృతిని చమత్కృతిగా స్వీకరించో తచ్చమత్కార వాచ్య శాస్త్రములు పోగుపడి పాఠకుని మనసునకు నిలకడ ఉండదు, నిశ్చయం ఉండదు. జనులు స్రస్తశీలు రగుదురు, విధ్వస్త సాధు ప్రవర్తనలగుదురు, గొప్ప భావన చేయగల శక్తి పోవును. ఇంతకు ఆ నిద్రా దరిద్ర కవి యొక్క పద్యం యొక్క తాత్పర్యమేమనగా ఇది: నేను నిద్రపోయి తిని, నిద్రలో నాకు ఒక లోకోత్తర సౌందర్యవతి కనిపించినది. ఆమెతో నేను రమించుచుంటిని. ఇంతలో ఆమెకు నా యందు గోత్ర స్ఖలనాది దోషమేదో కనిపించినది కాబోలు. ఆమెకు కోపం వచ్చింది. నేను ఆమెను బతిమాలవలనని తలుచుచున్నాను. ఇంతలో నాకు మెలకు వచ్చింది. నాకు మరలా నిద్ర రావలేను, మరలా స్వప్నంలో ఆమె కనిపింపవలేను, ఆమెను లాలింపవలేను, ఆమె కోపంను తీర్చవలేను. నాకు నిద్ర వచ్చుటలేదు. ఎంత పట్టించుకొనవలనని ప్రయత్నించుచున్నాను, నిద్ర పట్టుటలేదు. నేను నిద్రా దరిద్రీకృతుడైనాను. ఇది శ్లోకభావము. ఈ శ్లోకభావం నందు 2 ప్రధానములైన చమత్కారములు గలవు. మొదటిది చమత్కారము, రెండవది పరమార్థము.
చమత్కారం అనగా కావ్యం నందు లోకోత్తర ఆనందహేతువైన భావం. పరమాత్మ అనగా సృష్టిలోని ఒక రహస్యం. ఇచ్చటి చమత్కారం ఇటిది. ఇది శృంగార రసం, విప్రలంబం, విరహ విప్రలంబం. హృదయమున కాహ్లాదకారి, ప్రియా ప్రణయకోప నివారణ ప్రయత్న విఘటనాహేతుకమైన నిద్రా దారిద్ర్యం చేత సహజమైన శృంగార మృదుభావమునకు దోహదం కల్పింపబడింది. ఇచ్చట శృంగార రసము పరిపుష్టమవుచున్నది. హాస్యరసం మంగమై, శృంగారము అంగియై ఒక చమత్కార అతిశయమును సమకూర్చుచున్నది. ఇచ్చట ఒక విచారణ చేసినను చేయవచ్చును. హాస్యరసమునకు ప్రాబల్యం వచ్చి శృంగార రసం నశించిపోయిందని, లేదా దానికి అంగత్వం సిద్ధించినదని, అంగిత్వం పోయినదని ఇట్లా చెప్పుటకు కాదు. ఏలయనగా సర్వమానవుల హృదయములలో హృదయాంభోజాతముల మీద శృంగార రసంనకున్నంత పట్టు హాస్యంనకు లేదు. అట్లా కాదు, హాస్యంనకు కూడా పట్టున్నది. లేంచో అది 9 రసములలో ఒకటిగా ఎందుకు అగును అన్నచో, అవును, దాని పట్టు వేరు. దాని అంతటా అది ప్రవర్తించినప్పుడు దానికి ఆ పట్టు ఉండవచ్చును. అధిక రసమైన శృంగారంతో కలిసి ఉన్నప్పుడు దానికి ఆ పట్టు లేదు. శృంగార రసంనకే ప్రాధాన్యం. ఇది చమత్కారం. ఆ నాయిక కాదు, ఆమె స్వప్నగత స్త్రీ. ఇచ్చట శృంగార రసం ఎట్లు సముద్భవించును? ఆమె నాయిక కాదాయను, ఆమె నిద్రమాంసములు కల ఆడదియే కాదాయను. నాయకుడైనను స్వప్నగత పురుషుడు కానీ యథార్థ పురుషుడు కాదు. స్వప్నగత స్త్రీ పురుషుల శృంగారం కూడా శృంగారమేనా? ఇది రసమైనచో మాకక్కర్లేదు. ఓరి పిచ్చివాడా, భయపడకము. కావ్యగత నాయకులకు స్వప్నగత నాయకులకు భేదమేమి? వారి శరీరంలో రూపంలో నీకు ప్రధానం కాదే. వారు వట్టి ఆలంబనము. నీకు ప్రధానమైనది వారి మనోభావములు. అవి అనుభవ వ్యభిచారి సాత్విక భావరూపంగా నీ హృదయంను స్పృశించును. నువ్వు మానవుడవు గనుక, జీవుడవు కనుక, నీలో స్త్రీవాంఛ ఉన్నది కనుక, నీ స్త్రీవాంఛ యొక్క శారీరక ఫలం వేరు. అది నీవు పెండి చేసుకొనుట, ఆమెతో సంసారం చేయుట, ఆమె యందు బిడ్డలను కనుట. ఇది లౌకికమైన శరీర సంబంధమైన జీవగతమై శరీరం నందు ఫలించడి స్త్రీవాంఛ. ఇది శృంగారము. ఇది శృంగారస శబ్ద వాచ్యము కాదు. ఇది వట్టి శృంగారము. కావ్యగతమైన నాయకుల విషయమున నువ్వు భావించున్నది శృంగార రసము. అది అంతయు భావగత రమణం. జీవుడు శరీరంతో కాక శరీర సహచరి అయిన మనస్సుతో జీవత్వనిష్టమైన తన స్త్రీవాంఛను కావ్యగత నాయక సంగత విభావాది భావనాచరవణం చేత ఒక నిర్వృత్తిని భజించును. దాని పేరు సద్యపర నిర్వృత్తి. నిర్వృత్తి అనగా జీవుని యందు ఈ వాంఛ ఉన్నది. ఈ వాంఛ శరీరంతో తీర్చుకొనదగినది. మనస్సంయోగం లేని శరీరంన ఏ వాంఛయూ తీరదు. మనస్సు సర్వవాంఛలకు మూలకందము. శరీరం లేకుండా మనస్సునకు వాంఛ ఉన్నదని అర్థం. మనస్సు నుండి వాంఛ శరీరమునకు వ్యాపించుచున్నది అని అర్థం. సహజంగా మనసులో ఒక వాంఛ ఉన్నది. ఆ వాంఛ యొక్క ప్రధాన లక్షణము భావన. ఆ భావన నీ భార్య ఎందో నీ ప్రియురాలి ఎందో పరివ్యాప్తి నందినచో అది మనోలోకముల నుండి కిందకు దిగుచున్నది, శరీరగతమగుచున్నది. దానిలోని నైశిత్యము ఏకదశ స్థితమగుచున్నది, మృణ్మయమగుచున్నది. కావ్యం నందలి నాయకులు, భావనాయకులు, భావనామయ శరీరులు. అచ్చట మృణ్మయత్వ స్థితి లేదు. సర్వము భావనామయము. నువ్వు నీ ప్రియురాలి యందు భ్రమించుచుంటివి, ఒక పరమసౌఖ్యమును అనుభవించుచుంటివి. ఆ పరమసౌఖ్య లక్షణమేమి? ఎంతటి సౌఖ్యమైనను మనస్సునందు అనుభూతమగుచున్నను, ఏ విషయములను అనుబంధించి తత్సౌఖ్యానుభూయమానమగుచున్నదో సంపూర్ణమైన తద్విషయచ్యుతి లేదు. ఆ విషయములకు, ఆ సౌఖ్యములకు అవినాభావ సంబంధం. అంతదాకా ఎందుకు? మహాయోగులు పొందడి మహానుభూతియే చిద్రూప సామాన్య విశిష్ట వృత్తి. పాతాంజలము ఈ సంగతినే చెప్పుచున్నది. భోజన వ్యాఖ్య కూడా ఇదే.
అట్లయినచో కావ్యకథ నాయకులే ఉన్నారు, వారి శృంగారమే ఉన్నది. దాన్ని చరవణ చేతనే భావుకుడు పరమసుఖ స్థితిని అందినాడు. అప్పుడు మాత్రం ఈ బాధ లేదా? ఉన్నది. ఇంత లేదు, ఇట్లు లేదు. అచ్చటి నిర్వృతి జీవుని స్పృశించుచున్నది, అంతఃకరణ నిష్టమగుచున్నది. ఇచ్చటి నిర్వృత్తి విషయంను స్పృశించుచున్నది, విషయనిష్టమగుచున్నది. రసమనగా ఇది కానిచ్చో ఇటువంటిది. ఆ పద్యం నందలి చమత్కారం ఇది. అదే శృంగార రసము. పద్యం నందలి పరమార్థమేమి? ఇది రెండవది. పరమార్థమేమనగా ఆ నిద్రాదరిద్రుడైన కవి తనకు మళ్ళా నిద్ర రాలేదు, నిద్ర వచ్చించో ఆ ప్రియురాలు మళ్ళా కనిపించును, ఆమె యొక్క ప్రణయ కోపం నివారింపవచ్చును అని అనుకుంటున్నాడు. అట్టి సమయంలో మరలా నిద్ర రాదు, వచ్చిన స్వప్నం కలగదు, కలిగినప్పటికీ ఆమె కనిపించదు. ఎంచేత కనిపించదనగా ఏ రెండు స్వప్న వృత్తాంతములకు సృష్టిలో అనుస్యూతి ఉండదు గనుక. ఏ స్వప్నం కూడా సీరియల్ కాదు, ఒక అదే కళ మళ్ళీ రావడానికి. ఏ స్వప్నంకు ఆ స్వప్నమే. ఒక స్వప్నంలోని సాదృశ్యము మరి ఎన్నాళ్లకో మరి ఒక స్వప్నంలో లీలగా కనిపించడేమో తెలియదు. ఇందులో ఉన్న పరమ రహస్యం ఇది. భిన్న స్వప్నగత వృత్తాంతములకు అనుస్యూతి ఉండదు కనుక ఆ నిద్రా దరిద్ర కవి యొక్క ఊహ వ్యర్థము అయినచో వాడు పరిహాస భాచనుడు అగుచున్నాడు. కాదు, వానికి ఆ ప్రియురాలి ఎందుకు కలిగినటువంటి ప్రేమ గాఢంగా భాషించుచున్నది. అది చమత్కార దృష్ట్యా ప్రోద్బలకము కనుక ఏమగుచున్నది? శ్లోకం నందలి పరమ రహస్యభూతమైన విషయం చమత్కార ప్రోద్బలం అగుచున్నది. రణాదిత్యుని వ్యవహారం అంతయు ఇట్లున్నది. అది ఈ నిద్రా దరిద్ర కవి గురించి ఎందుకు చెప్పినారు అంటే ఇందుకు. రణరంభతోటి శృంగారమంతయు ఇట్టి ఊహాపొలములలో విహరించుచున్నది. ఆ స్వప్న సుందరి స్వప్నవేళ యథార్థమైనదే. రణరంభ స్వప్నవేళనే కాదు, దివావేళ ఎందుకు కూడా యథార్థమైనది. సంభోగ బాహిరమైన స్పర్శానుభవ విదూరమైన చుంబనాదిరహితమైన మూర్తి ఆమెకున్నది. తద్గతానుభవ యోగ్యత లక్షణం ఆమె ఎందు లేదు. భావన లక్షణం నాకేమీ సమృద్ధిగా ఉన్నది. కావ్యగత నాయిక ఎందున్నప్పుడు, స్వప్నగత నాయిక ఎందున్నప్పుడు ఆమె ఎందు ఉండకూడదు? అది ఇట్లుండగా అచ్చట అన్నం పెడుదురు, స్నానం చేయుదుము, మడిబట్ట కట్టుకుందుము, విభూతి చందనాదులు అలంకరించుకుందాము, జపాదులు నిర్వర్తించుకుందాము. అవన్నీ అయిన తర్వాత విస్తరి వేసి, వట్టి విస్తరి కాదు, బంగారు టరటి ఆకు, ఆ ఆకు చుట్టూ అగరబత్తులు ముగ్గులు తగినన్ని భోగములు చేసి విస్తరిలో అన్నీ వడ్డించి, అబ్బాయి ఇది దేవతా నైవేద్యము, ఇది ఎవ్వరినూ భుజింపరాదు, నిన్ను ఊరికే కూర్చుండబెట్టిమే, అదిగో వేరే ఆకు నీకు వేస్తమే, అందులో ఇవి అన్నీ ఉన్నవి, సమృద్ధిగా ఆరగింపమన్నట్టు ఆ రెండవ ఆకులో ఆరగింపనిచ్చినట్టు ఉన్నది. నిజమే, ఆ విస్తరిలో వడ్డనే ఈ విస్తరిలో ఉన్నది, ఏమీ లోపం లేదు. ఆ విస్తరి మీద ప్రేమ ఎందులకు? ఆ విస్తరి కోసం స్నానం చేసటమే, ఆ విస్తరి ముందు కూర్చుండి జపం చేసటమే అని బుద్ధిమంతుడైన వాడెవడైనా పట్టించో భోజనములకు చెడును. రణాదిత్యుని స్థితి ఇప్పుడు బాగానే ఉన్నది. 2 భోజనములు ఒకేసారి చేయగలుగునా? వాడెవడో కుండోదరుడు కావాలి. అది దేవతా నివేదితమైన విషయం. రణాదిత్యునకు దిగులు లేదు. లేకపోవటే కాదు, తనకు 2 లక్షణములు చక్కగా సమకూడినవి. మొదటిది తన భార్యతోడి సంగమ సుఖము, దాని అందలి ఒక నివృత్తిప్రాయమైన నివృత్తి, అది కాక కావ్యగతమైన శృంగార భావాది పేషణం వలె సద్యపర నివృత్తి. ఇది ఇట్లుండగా భ్రమరవాసిని తనకు 10-15 సమస్యలను సమకూర్చి వానికి పరిష్కారం చేసి పెట్టుదును అన్నది. అతని సంసారము 10 దినములు ఇచ్చట 10 దినములు అచ్చట. కోటకు వచ్చిన తర్వాత రణరంభ యొక్క అనుగ్రహం పడిసి మొదటి 10 దినములు అమృతప్రభ వద్దనే గడిపాను. రెండవ 10 దినములకు రణరంభ సౌదమ్మకు వచ్చాను. మొదటి రాత్రి వారిను కలుసుకొనిరి. అప్పటికి వారి పరిస్థితులు అర్థమైనవి. ఇతడు అన్నాడు కదా, దేవి ఈ ప్రతికృతి, ఆ ప్రతిమ ఒకటి ఉంది కదా, నా పాన్ప మీద ఎందుకు, అది అక్కర్లేదు, నాకు భ్రమరి నినాదం చాలును, ఆ భ్రమరనాదం చాలు అన్నాడు. ఆమె అంది, అవునయ్యా, ఈ ప్రతికృతి ఎందులకు?
సజీవమైన బొమ్మ అమృతప్రభయే సిద్ధించాను కదా అని ఆమె జోక్ చేసింది. అతడు అన్నాడు, నువ్వు నన్ను అనుగ్రహించుటకు వచ్చితివి, వట్టి సంసార సౌఖ్యం సంపాదించి పెట్టియే కాదు, తత్వబోధ చేయుటకు కూడా వచ్చితివి. అమృతప్రభ సజీవమైన బొమ్మయ, లోకంలో ఏ స్త్రీ కాదు, ఏ పురుషుడు కాదు, వట్టి బొమ్మ, అందును జీవం నిలిచినప్పటికీ భోగయోగ్యమగుచున్నది. అనగా ఈ భోగము నిజంగా అథమమైనదని అర్థం, అర్థం లేనిదని అర్థం. కానీ ఒక విషయం తెలిసిందంటలో ఎన్ని దశలున్నవి. దాన్ని వినుట వేరు, అర్థమవుట వేరు, మననం చేయుట వేరు, అనుభవం నాకు తెచ్చుకొనుట వేరు. కానీ పూర్వజన్మ సంస్కార విశేషం చేత తదనుభవ దశ పరిణామం ఎట్టిదో తెలియదు, దాని క్రమం ఎట్టిదో తెలియదు. మరలా ఆ అనుభవ పారమ్య దశ వేరు. నువ్వు నాకు వినిపించితివి, అర్థమైనది. ఈ అర్థమొకటలో ఒక విశేషం ఉన్నది. ఇదివరకు ఈ మాట విన్నమాటే, నిన్నేమి సర్వమానవులు వినిందురు, అర్థం కాదు. ఇప్పుడు నువ్వు కల్పించిన పరిస్థితుల చేత నాకు అది అర్థమైనది. అర్థం ఎప్పుడైనదో తెలుసుకొనుట కూడా కష్టమే. విన్నప్పుడు పలుసార్లు వినుచున్నప్పుడు అర్థమైనదన్న భ్రాంతి కలుగుచుండును. ఘాటమైన మనసునకు అభిముఖంగా ఉన్నప్పుడే అర్థమైనది. అంత భ్రమరీ నినాదం వినిపించింది. అతడు నిద్రపోయాడు. అందులో ఒక స్వప్నం వచ్చింది. అది స్వప్నం వలె లేదు, ప్రత్యక్షంగా జరుగుతున్నట్టే ఉండెను. 10 రాత్రులు గడిచినవి, 10 స్వప్నములు వచ్చినవి. అన్నిటిలోని కథయు అనుస్యూతములుగా ఉన్నవి. అది అతనికి ఆశ్చర్యము, దేవి మహిమ. అన్ని అనుస్యూతములుగా అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్టుగా ఉందన్నమాట. సరేనండి, ఈనాటికి నా కథనం ఇక్కడ ఆపేస్తున్నాను. ఇప్పుడు జరిగిందేమే, మొత్తానికి ఈయన కథ బాగానే జరిగింది. రణాదిత్యుడు పెళ్లి చేసుకున్నాను కానీ ఎటువంటి సుఖం లేదు, సంసార సౌఖ్యం లేదు అని అతను బాధపడుతున్నాడు. ఆ బాధపడకుండా రణరంభ అతనికి అమృతప్రభను సమకూర్చింది. ఆనందంగా ఉన్నాడు. దేవి అనుగ్రహము బాగా సంపూర్ణంగా సిద్ధించింది. సరే, కానీ ఆయన రణరంభనే పట్టమహిషిగా ప్రకటించాడు. రణరంభ సౌధమునకు కూడా 10 రోజులు కేటాయించాడు. నిజానికి వెళ్ళవలసిన అవసరం లేకపోయినా కూడా రణరంభ సౌధమున 10 రోజులు, అమృతప్రభ సౌధంలో 10 రోజులు అనుకున్నాడు, వెళ్తున్నాడు. ఈ దీంట్లో ఆ నిద్రాదరిద్రుడు అన్న కవికి కథ చెప్పినాడు సరదాగా. అది దానికి కూడా రెలవెన్స్ ఉంది, ఆ కథ ఎందుకు చెప్పారో కూడా. సరే, ఇప్పుడు ఈయన రణరంభ సౌధంలో నిద్రిస్తున్నాడు ఈ 10 రోజులు. ఆ నిద్రించినప్పుడు 10 రోజులు 10 కళలు వచ్చినాయి. ఆ 10 కళలు కూడా నిజంగా జరుగుతున్నట్టు ఒక కళకు లింక్ ఉంది అన్నమాట. అంటే ఒక కళ తర్వాత ఒక కళ సీరియల్ లాగా అనమాట. ఓ సీరియల్ ఎపిసోడ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఎపిసోడ్స్ లాగా 1వ ఎపిసోడ్, 2వ ఎపిసోడ్, 3వ ఎపిసోడ్, దాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా వచ్చినాయి కదా, అలాగా అతనికి కళలు అలా వచ్చాయన్నమాట. అది దేవి మహిమ. ఏంటి ఆ కళలు? ఆ కళల్లో అతను ఏం చూశాడు, ఏమి అనుభవించాడు, ఇవన్నీ నేను వచ్చే వారం చెప్తాను. సరేనా అండి? ఇక్కడ కథ నిజంగా ఒక మలుపు తిరుగుతోంది. మీకు అది చెప్పినప్పుడే అర్థమవుతుంది. సరేనా అండి? ఇది మీకు మీరు వేచి ఉండండి. వచ్చే వారము 8వ భాగంతో మీకు అసలు విషయము కొద్దిగా బోధపడుతుంది. సరేనా అండి? ఇప్పటికీ ఈ కథనం ఇంతటితో ముగిస్తున్నాను. ప్రస్తుతానికైతే రణాదిత్యుడి పరిస్థితి సుఖంగానే ఉంది. అమృతప్రభతో సంసారం ఆనందంగా సాగుతుంది. తన కాశ్మీర రాజ్యంను తను చూసుకుంటున్నాడు. ఇక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు ఉంటున్నాడు, హాయిగా ఉంటున్నాడు. అది నాకు ఆ ప్రతిమతో పని లేదు అన్నాడు. కేవలం భ్రమరీ నినాదం ఒకటి చాలు అన్నాడు. ఆ భ్రమరీ నినాదం వినిపిస్తోంది రోజు. ఆ భ్రమరీ నినాదంతో నిద్రపోతున్నాడు. నిద్రపోయినప్పుడు కళలు వస్తున్నాయి. సరేనా? మరి ఆ కళలు ఏంటివి, ఏం కనిపించింది అతనికి? వచ్చే వారం తెలుసుకుందామా? మరి మళ్ళా మిమ్మల్ని నేను 7వ భాగం
6వ భాగం అయిపోయింది కదా, ఇది 7వ భాగము, 8వ భాగంతో కలుస్తాను. సరేనా? మళ్ళీ మరి మీకు నా ఈ కథనం చెప్పే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈ కథనములు విని ఆనందించండి, మీ కామెంట్స్ చెప్పండి, ఇంకా ఎలా చెప్తే బాగుంటుందో చెప్పండి. కొద్దిగా తత్వ విచారణ ఎక్కువ ఉంది ఈ కథలో, మీరు దాన్ని భరించాలి. ఎందుకంటే మీరే నన్ను కథ పూర్తిగా యథాతథంగా చెప్పమన్నారు కాబట్టి యథాతథంగానే నేను మీకు కథ వినిపిస్తున్నాను. మీకు ఈ నవల చదివిన అనుభూతి కల్పిస్తున్నాను. సరేనా అండి? ఉంటానా మరి? మళ్ళీ మిమ్మల్ని భ్రమరవాసిని 8వ భాగంతో త్వరలోనే కలవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు హాయిగా ఆనందంగా ఉండండి. పుస్తక పఠనం అనే అభిరుచిని పెంచుకోండి, పుస్తకాలు మంచివి చదవండి, ఆనందంగా ఉండండి. సరే, ఉంటేనా? ఓకే, బాయ్ బాయ్, సీ యూ.